ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మన హనీమూన్ రోజులు చాలే గుర్తుకొస్తున్నాయి. ఊరుకోండి. క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు, మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు. పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి. ఏమండి, కొంచెం తలుపు తెరవండి. నా కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు నిలబట్టలేదు. ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి. ప్రభావతి, నీ కొడుకు నిర్వాహకం నా కంట పడకూడదని అవుతున్నావు. ప్రభావతి, నా మాట వినండి. కళ్ళు చూస్తే మన పరువు పోతుందండి. ఏమండి, నువ్వే ఆడు. తర్వాత ఎత్తేమిటో తెలియటం లేదండి. మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా? లేదమ్మా, ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. బెంగెందుకు? నేనేమన్నా చిన్నపిల్లన్నా? మీ అమ్మ పిచ్చిదిరా. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అనుకుంటుంది పాపం. నువ్వెంత ఎదిగిపోయావో దానికేం తెలుసు. మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ. నువ్వు వెళ్ళింది మద్రాసు కదరా, ఇవి అక్కడ దొరకవుగా. ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి. లేదు డాడీ, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి. అమ్మ వసంత, వెళ్ళి హీటర్ ఆన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. ఏరా, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా? నువ్వు వెళ్ళింది బెంగళూరు, ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో. మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు. ఏమై కరెక్ట్? ప్లీజ్, కొంచెం మెల్లిగా మాట్లాడండి. కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల? ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు. అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది. నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఏమిట్రా ఇది? 10 మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే నన్ను వీడు నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని. విడాకులా? వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది. అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది.
ఏమైంది వేణు? అలా ఉన్నావే? నిన్నే వేణు, ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. దాంతో నేనే నిజం చెప్పేశాను. గొడవైందా? పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ. నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మదన పడ్డాను. మంచి వచ్చేలో మనసు ఇప్పి చెప్పేశాను. నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను. నువ్వేం ప్రార్థించినా వాళ్ళకిది మనోవేదనే వేణు. అవును, ఇట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ. ఎందుకు చేసావి పని? గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి, గొంతెత్తి గొడవ పెడతాయి. వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే? మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే? అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే? ఈ తాళిపొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య. అయ్యో, ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం. అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి. తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి. భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి. నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి. కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక ఆ భగవంతుడు కూడా నేను కాపాడలేడే. విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య? నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం. నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పెళ్లారో తెలుసా? అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు. ఇక నుంచి నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు. నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది. ఉం? నెక్స్ట్. ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావటం లేదమ్మా. ఈవిడ నా కోడలు. పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. ఆ పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే. రండి, టెస్ట్ చేస్తాను. మేడం, మీరు ఈమెలో ఏ లోపం లేదు. మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మా వాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు? చదువుకున్నావే, దేశాలు తిరిగావే, నీ మొఖం మండ. నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పదో కొట్టినా పాపం లేదు. ఏమండి? అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే సరే, ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగ్గుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు? ఆ అడుగో మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. ఈవిడ? అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు నాయనా, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ,
కొంచెం దారిస్తారా? బాబు ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు. నేను బతికిపోతాను. ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారావు మనిషివేనే. వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోనాలి. ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయసు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తా. మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది? తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప? మగాడికొక రూలు, ఆడదానికొక రూలా? చేసుకోమనమా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్న పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా? నువ్వంటే మగాడివి, బజారంటే వెళ్తావు, 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది. దెబ్బతిన్న మనిషి కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది. ఏ జాగ్రత్తనే తీసుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఈ హడావిడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి? అదేమిట్రా, నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది. వసంత ఇంకో మొగుడిని వెతుకోవటం తప్ప? నీకో న్యాయం, ఆ అమ్మాయికో న్యాయమా? ఆ వసంత, బజార్కి వెళ్ళి నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా. అమ్మా, వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా? ఏరా, వెళ్తే ఏమైంది? 10 మంది ఆడు వెంట పడతారు. వెంట పడనేరా? పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాళ్ళు చూడరా? చూస్తారు కాబట్టే పరువు పోతుంది. ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా. హలో, వసంత్ గారిల్లే? ఉండండి ఉండండి. ఎవరండి? ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట. ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు రమ్మనండి. అలాగే, రేపు ఉదయం 8 గంటలకు రండి. అలాగే. ఒరే డాక్టర్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో గాని నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా. ఇప్పుడు ఆ మాట్లాడింది నూజివీడి జమీందారు గారు బయట. రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు. డాడీ, అసలు ఈ పెళ్లి మీ చేత జరగడం ఏంటి? అలా అడిగావు, బాగుంది. ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది. రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం. అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా. డాడీ, అవునరా, ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు? అదే మీ నిర్ణయమా? అవును. వస్తా. నిజంగా వస్తుండు. నిన్నెవరు అడ్డు పెట్టారు?
గుడ్ మార్నింగ్ డాక్టర్. నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఎవరు? పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్. మర్చిపోయారా? నువ్వు నేనే మదన కామరాజుని. అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా, డిపాజిట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్కి ఎక్కింది. శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు, మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. ఏమంటావు సీనియర్? సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా? మీ ఆవిడ మొగుళ్ళ లిస్ట్ లో నువ్వు సీనియర్, ఆ తర్వాతే ఈ జూనియర్. మీ అనుభవంలో కొన్ని చిట్టకాలు చెప్పండి, రెచ్చిపోతా. మంచి కోఆపరేషన్. ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు, సింగిల్ మీనింగే. ఈ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి. గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను. Get out, you idiot! Get out! వేణు వేణు రిలాక్స్ రిలాక్స్. Bloody blackguard. ఏంటి ఈ రోజు ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. మధ్యాహ్నం జరిగిన దాని గురించా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది. వేణు టేక్ ఇట్ ఈజీ. రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా, వెతుక్కుంటే తప్పే ఉంది. సీనియర్ సీనియర్ సీనియర్. బ్లడీ రాస్కెల్. అటు ఇటు కాని హృదయం కోసం. సీనియర్ కొత్త నియోజకవర్గమా? సూపర్ సెలక్షన్ అయ్యా. యూ సుడిగాడివయ్యా. మల్లెపూలు వదిలేసావు, రోజా పూలు పట్టేశావు. వదినా, నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను. నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట. అంత శృంగారమే. నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా. రమ్మంది, వచ్చేసా. అదిగో అక్కడుంది. మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు? ఆహా, ట్రైబల్ పిల్ల అయితే మాత్రం ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్లం. చుక్కుబుక్క రైలే, అది రెండు దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా, అదే